గురుగారు, మరి స్పర్శ అంటే ఏమిటి? వైశేషిక దర్శనంలో ఈ గుణాన్ని మనం ఎలా గుర్తించాలి? వైశేషికం అది దర్శన శాస్త్రాల్లో ఒక దర్శనం. ముఖ్యంగా కణాదుడు అందించినటువంటి నిరీశ్వర దర్శనాలలో ఒకటి. ఈ దర్శనంలో 6 ప్రధానమైన మార్గాలు ఉంటాయి. అందులో గుణాలలో ఒకటి స్పర్శ. గుణాలు 17 అని మనకు ఈ దర్శన శాస్త్రం వివరిస్తుంది. ప్రధానమైన 6 విశేషము, సామాన్యము, సమవాయము, సమవాయము అనే 6వది అణువు అనే సిద్ధాంతాన్ని వివరిస్తుంది. శరీరం ఏర్పడుతుంది అణువుల ద్వారా, శరీరం నశించిపోతున్నది అణు విచ్ఛేదం ద్వారా, సమస్త ప్రపంచం జగత్తు అంతా కూడా అణువులతో ఏర్పడి ఉన్నది అని గ్రహించిన వాడు కణాదుడు. ఆ సిద్ధాంతం వైశేషికం. ఇందులో గుణాల గురించి వివరిస్తూ ఇవి 17 అని చెబుతూ, రంగు ఒకటి. ఒక పదార్థాన్ని మనం ఎలా గుర్తుపడుతున్నాం? రంగు ద్వారా. రెండవది రుచి ద్వారా. మూడవది వాసన ద్వారా. ఈ 3 కాకుండా 4వది స్పర్శ. ఒక వ్యక్తిని మరి ఒక వ్యక్తి తాకడంలో ఆ వ్యక్తి యొక్క గుణగణాలన్నీ ఈ వ్యక్తి తెలుసుకుంటాడు. తాకడంలో మన ధర్మం అందుకే షేకింగ్ హ్యాండ్స్, కరచాలనాన్ని నిషేధించింది. ఏ ఇరువురు కూడా ఇలా కరచాలనం చేయరాదు, నమస్కరించాలి. ఒక వ్యక్తిని మరి ఒక వ్యక్తి ఏ కారణం చేత తాకినా ఆ వ్యక్తి మనసులో ఉండే ఆలోచనలు ఈ వ్యక్తికి తెలుస్తాయి. తాకడం అంటే మళ్ళీ ఇక్కడ ఈ స్పర్శ 2 విధాలు. ఒకటి ప్రత్యక్షంగా, 2 చూపుల ద్వారా. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చూచే చూపులో ఈ వ్యక్తి నమ్మదగ్గవాడా, నమ్మదగనివాడా, దుర్మార్గుడా, మంచివాడా, మనసులో ఒకటి పెట్టుకొని బయటకు మరి ఒకటి మాట్లాడుతున్నాడా, అసలు ఏం ఆలోచిస్తున్నాడు, ఇవన్నీ కూడా కంటి చూపులతో మనం గుర్తించవచ్చు అని చెప్పేది వైశేషికం. ఈ శాస్త్రములో 6 అధ్యాయాలలో ప్రధానంగా 2వ అధ్యాయములో 4వది స్పర్శగా ఉండే ఈ గుణాలలో 6 అధ్యాయాలలో 2వది అయిన గుణ విభాగంలో 17 4వది అయిన ఈ స్పర్శ ఎంత విషయాన్ని చెబుతుందో. కన్నులు లేవు ఒక వ్యక్తికి, కానీ స్పర్శ ద్వారా ఆ జ్ఞానం విలువ ఎంతో గుర్తిస్తాడు. కన్నులు ఉన్నా కూడా మనం ఎదురుగా ఉన్నాయి, వెనక కన్నులు లేవు. అయినా ఎవరైనా వెనక నిలబడి మనల్ని తదేక దీక్షతో చూస్తూ ఉంటే ఒక్కసారి వెనక్కి తిరిగి ఏం కావాలి, ఏం పని, ఎందుకు చూస్తున్నావు అని అడుగుతామా లేదా? అంటే ఒళ్ళంతా కళ్ళే. స్పర్శ అనేది ఇలా ఉంటుంది. కనుక ఇది వైశేషికంలో స్పర్శ చాలా గొప్ప సిద్ధాంతం.